ఐమ్ హరిష్మా. అండ్ ఈరోజు నేను చాలా మగవాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొని వచ్చాను. ఏంటంటే శారీస్. అండ్ ఆల్సో ఒక వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ని నేను ఈరోజు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. లొకేషన్ ఆల్రెడీ చేంజ్ అయిపోయింది, మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. సో మా అత్తయ్య ప్యాషన్ శారీస్ గురించి అవి నేను పరిచయం చేయబోతున్నాను. అతమా రండి. హాయ్, షీస్ గీత. మా అత్తయ్య గారు. మా ఆయన వాళ్ళ మమ్మీ తన అక్కలా కనిపిస్తుంది. అండ్ తన శారీస్ గురించిన ప్యాషన్, తన చీరలు అంటే ఎంత ఇష్టము. చీరల ముందు ఒక స్టోరీ ఉంటది చీర తీసుకోవడానికి, తర్వాత చీరకి ఒక మెమొరీ ఉంటది. అవన్నీ నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. రెడీ అవుతామా? సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అత్తమ్మ? అసలు ఈ చీరలు ఏంటి? చీరలన్నీ గద్వాల్ శారీస్, ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్. ఓకే, ఇవి ఫ్యాన్సీ శారీస్. ఓకే, ఇది పట్టు చీరలు. ఓకే, ఇవి ఉప్పాడ చీరలు. ఓకే, షాప్ పెట్టేయచ్చు. ఇది ఇక్కడ చీరలు. ఓహో, ఇవి పట్టు చీరలు. ఓహో, ఆల్రైట్. ఈ పాత నా పెళ్లి పట్టు చీరలు. కాదత్తమ్మ, మీ దగ్గర కట్టనివి బ్లౌజులు కుట్టించుకొని ఒక 20-30 చీరలు ఉంటాయి. ఎడ దాపెట్టావు? మామూలు వెళ్ళకుండా దాపెట్టావు కదా. అది చేస్తే బాగుండదండి. అప్కమింగ్ వీడియోలలో వస్తే అన్ని వర్క్ బ్లౌజ్, అవి కూడా ఒక 60-70 ఉంటాయి. అవి సపరేట్ సెక్షన్ పెట్టుకోవాలి మేము. సో అవి ఇప్పుడు ఈ చీరల గురించిన ముందు కొనడానికి ఉన్న స్టోరీ, తర్వాత స్టోరీ. అసలు చీరలు అంటే మామూలుగా మీ అందరికీ ఏ చీరలే కదా, ఎవరికైనా జనాలకి చీరలే కదా అనిపిస్తుంది. కానీ మా అత్తమ్మ ఒక్కొక్క చీరకి దాని ముందు ఒక స్టోరీ, దాని తర్వాత ఒక మెమొరీ. లైక్ ఒక చీర తీసుకున్నామా, ఈ చీర నేను ఇట్లా తీసుకున్నానే, ఇది ఈ శారీయే, ఇది నేను నా కొడుకు పొట్టతో ఉన్నప్పుడు చీర, ఇది నేను దానికి తీసుకున్నా, ఇది ఒడిపియం పోసారు అంటే ఆ చీర చూసినప్పుడల్లా ఆ మెమొరీ, ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంటాయి. చీర అనేది మాకు చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయము. చూద్దాం ఈరోజు అత్తమ్మ శారీస్, వాటి స్టోరీస్. చడా, దీస్ ఆర్ ఇవి జస్ట్ 1% మాత్రమే. ఇవన్నీ శారీస్, వీటి వెనకాల స్టోరీస్ తెలుసుకుందాం. ఇది అత్తయ్య పెళ్లి అప్పటి నుంచి చీరలు, పెళ్లి చీరలు, నా శ్రీమంతము, నా ఓడిపే పోస్ట్ చీరలు అన్ని. ఇది మాత్రము నైట్ తాంబూలం పెడతారండి, తెలుసా మీకు? పెళ్లి ముందు అది ఆ చీర అండి. ఇది తాంబూలం చీర, పెళ్లికి ముందు తాంబూలం చీర. అప్పుడు ఎప్పుడు తెలుసా, నా పెళ్లి 42 ఏళ్ళు. ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ హైలైట్ అవుతుంది కదా అత్తమ్మ. ఎన్ని ఏళ్ళ చీర అత్తమ్మ ఇది? 42 ఏళ్ళ చీర ఇది. 42 ఏళ్ళు. అమ్మో అత్తయ్య, 42 ఏళ్ళ చీర. నైస్. ఇప్పుడు ఇదే కలర్ రస్టిక్ ఆరెంజ్, ఇప్పుడు బ్రౌన్ అనేది ట్రెండింగ్ ఇప్పుడు కదా. ఎప్పుడు అప్పుడు నా హూ అని అంటే నేను 14 ఏళ్ళ పిల్ల అప్పుడు చీర. ఇప్పుడు ఎంత ఉంటుంది చెప్పొద్దండి వయసు. 14 ఏళ్ళు అంట. చూడండి, యంగ్, చాలా యంగ్ ఏజ్ లో పెళ్ళైపోయింది. ఈ చీర మేము నా డిన్నర్ చీర అండి. ఇది మా వారింటికి ఫస్ట్ డిన్నర్ చేసిన పెళ్ళైనాక. అప్పట్లో అత్తయ్య వాళ్ళ డిన్నర్ ఫొటోస్ కూడా చాలా హైలైట్. అంటే మామయ్య మొత్తం డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ లో చేయించుకొని, అంటే అప్పట్లో రిసెప్షన్లు నేను ఫొటోస్ అయితే అత్తమ్మ వాళ్ళే చూసాను. వెనకాల డెకరేషన్ తో ఫ్లవర్ డెకరేషన్ అప్పుడే చాలా బాగుంది అత్తమ్మ. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి కదా. నైస్. ఇది నా కొడుకు ఏమంటారు, పొట్టతోటినప్పుడు శ్రీమంతం చేస్తారు చూడండి అమ్మ వాళ్ళు. శ్రీమంతపు సారీ, కలర్ కాంబినేషన్స్. అత్తమ్మ నీ దగ్గర అసలు ఒక్క కలర్ కి కలర్ ఒకటి మ్యాచింగ్ లేకుండా తీసుకున్నావు కదా, డిఫరెంట్ గా తీసుకున్నావు. అదే అందుకే అన్న అత్తగారి చీరలు, వాటి వెనకాల స్టోరీలన్నీ మామూలుగా. నా కొడుకు శ్రీమంతం చీర. నైస్. ఎన్నేళ్ళు గెస్ట్ చేయండి మీరు? మా ఆయన ఏజ్ బయటపడిపోతుంది. 35. ఇంకోటండి, ఇది నా బిడ్డ శ్రీమంతం అండి. మా కూతురు శ్రీమంతం ఫోటో చీర. మీ కూతురు పొట్టతో ఉన్నప్పుడు, మీ కూతురుతో పొట్టతో ఉన్నప్పుడు చీర. నిన్న బూటీస్ వచ్చి గెస్ట్ చేయండి. ఎన్ని ఏళ్ళ చీర మీరు కూడా? అంటే 30 ఏళ్ళ. ఇంకా దాచిపెట్టుకున్న వస్తాయా మంచిగా. సో ఇవన్నీ మాకు మెమొరీస్. ఓకే, ఇది చూడంగానే మాకు హారిక గుర్తుకొస్తుంది మా మార్కెట్. ఇదండి మా బాబుది 21 days కు అమ్మగారు ఓడిపిఎం పోస్తారు చూడండి, ఆ చీర. నైస్. ఇదైతే యాక్చువల్గా నా దగ్గరే ఉంటది మాక్సిమం చీర.
అదంతేగా. ఇదేమో మా పాపతోటి ఓడిబియాన్ని పోసుకున్నాం 21 days. ఈ చీర ఆల్రెడీ నేను కట్టుకున్నాను. నాకు అత్తమ్మ శారీస్ తీసుకొని కట్టుకోవడం చాలా ఇష్టం, ఎందుకంటే తన కలెక్షన్ బాగుంటది. సో ఈ చీర మీద ఫొటోస్ కూడా ఉంటాయి, నేను యాడ్ చేస్తాను మీకు. ఇది మాత్రం మా చెల్లె పెళ్లిలో కట్టుకున్న చీర. అన్ని అసలు మా చెల్లె పెళ్లి, ట్రెండ్ మా అవుతుంది. చెల్లె పెళ్లికి నా పెళ్లికి 5 ఏళ్ళు ఫరక్ అంతే. అత్తయ్య ఒకసారి ఓపెన్ చేయండి. చీర చూద్దాం. ఇది బనారస్ చీర అంటారు కదా, అది బరువు కూడా ఉంది. బరువు ఉంటుంది చాలా. బాగుందా? నైస్ నైస్ కలెక్షన్ అమ్మా. కలర్ కాంబినేషన్ బాగుంటుంది. అది సెపరేట్. ఇది మా బావగారి బిడ్డే పెళ్ళి, ఇది తీసుకున్నాను ఈ సారీ ఈసారి. ఇది తీసుకో చాలా ఏం అవుతుందండి, 22-23 years అంతే. 22-23 years అవుతుంది. చెప్పానా చీర వెనకాల స్టోరీ. ఇంకా అత్తయ్య ఇది మా అమ్మాయిది 5 days ఫంక్షన్ చేస్తారని ఏమంటారు, అప్పటి చీర. చీర 5 days నేను ఇంట్లో చేసుకొని అమ్మాయికి పెట్టుకున్న చీర. సో చీరలు అనగానే అందరం చంద్రపురం అయిపోతాం కదా. ఇంకొకటి అండి, ఇది మా అమ్మాయి ఫస్ట్ బర్త్డే చీరే. మా అమ్మాయి ఇప్పుడు 29 ఉంటుందండి. అప్పటి బర్త్డే, ఫస్ట్ బర్త్డే చీర మెమోరీస్. ఈ చీర అప్పుడు ఎంత అండి, 500-600కి వచ్చారు. ఇప్పుడు 5000 పెట్టే చీర రాదు. అంటే మీరు చీరలు కొనడం ఈ చీర. ఇదేమో నా బిడ్డే పెద్ద మనిషి అయినాక 10 days 11 days కు ఫంక్షన్ చేస్తారు కానీ ఆ చీర మా అమ్మోళ్ళు పెట్టింది మా బిడ్డ. రెడ్ అండ్ ఎల్లో. నైస్. ఇది మాత్రము బనారస్ అప్పుడు స్టార్టింగ్ వచ్చాయి చూడండి. నా పెళ్ళి అయినాక 5 ఏళ్ళకు మామూలు బియ్యం పోసిరు నా కొడుకు 2 years ఉన్నప్పుడు. సో ఇది అప్పటి చీర. అంటే ఆల్మోస్ట్ 36 years శారీ. సరే. సో మీరు దీన్ని ఇంత బాగా భద్రంగా కాపాడుకున్నారనమాట. నైస్ రైట్. ఇది నా కొడుకు అయ్యప్ప పోయినప్పుడు ఫస్ట్ స్వామి మాల వేసుకున్నాడు నా కొడుకు ఫస్ట్ చీర అయ్యప్ప. అక్కడి నుంచి కేరళ నుంచి తీసుకొచ్చిన శారీ అది. ఆ మొహం ఆనందం చూడండి. అది కూడా దాచేసుకున్నారనమాట. ఇట్స్ మెమొరీ. ఉందా లేదా అది మెమొరీ ఉంటే బాగుంటుంది. ఇట్లా అసలు వాటితో మనం గుర్తుకొస్తాయి. మనం ఏదో కొన్నామా కట్టుకున్నామా అది కాదండి. మన చీరలు మనం ఎప్పుడు కొనుక్కున్నాము, ఏ సందర్భం కొనుక్కున్నాము, ఎప్పుడు కట్టుకున్నాము. అదే చీరతో పాటు. ఇది ఒక మ్యారేజ్ డే చీర అండి నాది. ఎప్పుడుదో ఇప్పుడు కాదండి, ఒక 32 years మ్యారేజ్ డే శారీ. నైస్. అత్తమ్మ చాలా చీరలు ఇచ్చేస్తుంటారు నార్మల్ గా కట్టి, ఒక 1-2 years కట్టి ఇచ్చేస్తుంటారు. కానీ ఇవి మాత్రం ఎవరికి ఇయ్యరన్నమాట. చడా సెకండ్ వర్జన్ ఇది నాకు తెలిసి 25% కూడా కాదు మా అత్తయ్య చీరలలో. సో విల్ స్టార్ట్. అత్తయ్య స్టార్ట్ చేయండి. ఇది పోచంపల్లి పోయి మా మమ్మీ తెచ్చిన చీర. ఇది నా బిడ్డ పుట్టినాక ఫస్ట్ బర్త్డే అయిపోయినాక ఫస్ట్ మ్యారేజ్ డే నా బిడ్డ పుట్టినాక 27 ఏళ్ళ చీర. ఇది నైస్. నెక్స్ట్ చీర అత్తమ్మ ఇదిగోమంటారా? ఓకే. ఇది మా తోటి కోడలు కొడుకు పెళ్లి కట్టుకున్నాను, సతీష్ పెళ్లి చీర. అలా మెమొరీకి ఒక చీర. నైస్. బాటిల్ గ్రీన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అది ఎవర్ గ్రీన్ కలర్ అసలు నేను ప్రతి ఇయర్ ఒక 3 చీరలు పట్టు చీరలు కంపల్సరీ కట్టుకుంటా. ఏ సందర్భంగా అంటే ఒకటి మాంకాల పండగకి, ఒకటి మ్యారేజ్ డేకి, ఒకటి దసరాకి. నేను సికింద్రాబాద్ కంపల్సరీ. నైస్.
మా దగ్గర బోనాల పండుగ బాగా అవుతుంది, సికింద్రాబాద్ బోనాల పండుగ. అందుకోసం కంపల్సరీ కట్టుకొని బోనం ఎత్తుకొని పోతాను. అత్తయ్య ఇది ఎప్పుడు తీసుకున్నారు? ఇది మా చెల్లె బిడ్డే మ్యారేజ్ చేసి తీసుకున్నాం. మా సప్న దాని పేరు. ఇది మేము ఆర్ఎస్ బ్రదర్స్ లో తీసుకున్నాం కదా అత్తయ్య. నేను ఆ రోజు కొప్పు వేసుకొని చీర కట్టుకుంటే మస్తు హైలైట్ అయినా. అసలు నాది నేనే నమ్మలేకపోయాను నా ఈ చీరలు నేను. ఇది కూడా స్పెషల్. యాక్చువల్లీ ఇది మా పెళ్లి చీర అన్నమాట. మా ఆయన బలైన రోజు మా అత్తయ్య కట్టుకున్న చీర. నా కొడుకు పెళ్లి రోజు కట్టుకున్న చీర నేను. ఇది మా అమ్మోళ్ళు నాది కూడా సిమిలర్ ఉంటుంది. పెళ్లిలో అమ్మోళ్ళు బియ్యం పోస్తారు చూడండి, ఆ చీర ఇది. నైస్. ఒక్కొక్క చీర ఒక్కొక్క స్టోరీ ఉంది నాకు. ఇది ఊరికేనే తీసుకున్నారు కదా అత్తయ్య ఈసారి? ఇది మా అమ్మాయి లంగమోని కొనుక్కుంటా అంటే పోయింది. ఏంటంటే వరమహాలక్ష్మి అది ఉన్న షాపు అందులో స్వర్ణ కంచిలో తీసుకున్నా. అది మా అమ్మాయి వరమహాలక్ష్మిలో మమ్మీకి కలర్ బాగుంటది అంటే తీసుకున్నా. మా కోడలు మా మమ్మీ ఇద్దరు మా ఇద్దరు కలిసి కట్టించి మరి తీసుకున్నా. ఓపెన్ చేయండి ఒకసారి, చీర లోపల బాగుంటది. నేను మాక్సిమం షాప్ లో కూడా తక్కువ అండి చెప్పాలంటే. నాకు ఒక అతను వస్తాడు ఇంటికి, అతడే తీసుకొస్తాడు ఎక్కువ మట్టుకెళ్ళి. యా దట్ ఈస్. ఈ బూటీస్ వచ్చి ఇట్లా వస్తుంది. ఈ బూటీస్ ఇవన్నీ సో బేసిక్ గా ఎవరి చీరలు కొన్నా ఇంట్లో మోడలింగ్ మనమే చేస్తాం. సో దిస్ ఇస్ ద శారీ. ఈ బూటీస్ అనేది చాలా బాగా కనిపిస్తాయి, బాగుంటుంది శారీ. నెక్స్ట్ వచ్చామా తీసుకున్న చీర. ఇది మా పెద్ద బావ ఉన్నారండి, మా పెద్ద బాబు. ఆయన ఇప్పుడు డిఎస్పి రాజేష్. ఆయన పెళ్లి కట్టుకున్న చీర అయితే అవుతుంది అత్తమ్మ. 15 ఏళ్ళ 15 బావగారి మా బావగారి కొడుకు పెళ్లి కట్టుకున్న చీర. నైస్. కలర్ కాంబినేషన్స్ మీ దగ్గర చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అత్తమ్మ అసలు. మరి నేను ఎక్కడ బయట పోయి కొనుక్కుంటా. ఇది కూడా చీర లైన్ దగ్గర వచ్చి తీసుకుంటాను. నేను ఎక్కడ పోయి బయట తీసుకోను. మాక్సిమం 1-2 అంతకు మించి తీసుకోను. ఇది వెరీ స్పెషల్. ఈ మధ్యలో మా కూతురు పెళ్లి అయింది 2 years బ్యాక్ అనమాట. నాకు ఇంత రేటు పెట్టాలని లేదు కదా, తీసేసుకున్నాను. తప్పదు కదా, బిడ్డ పెళ్లి అంటే ఇంత ఈ మాత్రం బ్రాండ్ ఉండాలి కదా. కలర్ ఏదో లైట్ పింక్. యాక్చువల్ గా నేను తీసుకోవడానికి చాలా భయపడతాను. అత్తమ్మకు మాత్రం చాలా బాగుంది శారీ. నైస్. నెక్స్ట్ అత్తమ్మ. ఇది మా బిడ్డే ఫంక్షన్ అప్పుడు, అంటే మెచర్ అయిన ఫంక్షన్ అప్పుడు మా చెల్లె పెట్టిన చీర ఇది. మా చెల్లె ఉన్నది, ఒక చెల్లె ఉంది నాకు. ఆమె నా బిడ్డని పెట్టిన చీర ఇది. కలర్ కాంబినేషన్ బాగుంటదండి ఇది. మరి ఈ చీరలు నేను బయట కొన్ని కావండి. మా ఇంటికి ఒక అతను వస్తాడు, ఆయన దగ్గరనే కొనుక్కుంటాను అన్ని చీరలు. నాకు ఎప్పటి నుంచో పరిచయం తను. అయిపోయిందా? ఇంకోటి చెప్పాలంటే ఒకటి, ఇది నా కొడుకు నాకు ఇష్టంగా ఇప్పించిన చీర ఇది. షాపు తీసుకెళ్ళి మాత్రం వద్దని అంత ఒత్తు బాబు అంటే లేదే మమ్మీ నీకు బాగుంటుంది అని తీసుకొని ఇప్పించింది. మరీ కొట్లాడి నేను వద్దని వచ్చేస్తే ప్యాక్ చేసుకొచ్చి కార్లో పెట్టిండు. నాకు కెమెరామ్యాన్ బాగా సంతోషపడుతున్నట్టున్నావు. బేసిక్ గా కెమెరామ్యాన్ ఆయనని, అందుకని అని చీరనైతే మరవలేకపోతున్నా, అసలు వదలేకపోతున్నా. బ్లౌజ్ మాత్రము చిన్నగా, అప్పుడు చిన్న చేతులు ఫ్యాషన్ కదండి, ఇప్పుడు వేసుకుంటే ఏదో లాగా అనిపిస్తుంది. కానీ ఇంకో బ్లౌజ్ కుట్టుకొని మంచిగా కట్టుకుంటా. మొత్తం ఏ చీరకైనా 2 బ్లౌజులు ఉంటాయి. ఆడవాళ్ళకి అది కామనే కదండి. ఇంకోటి, ఇది నా మన్మరాల్ది ఫస్ట్ బర్త్డే. నా ప్రియమైన మన్మరాలు, నా ప్రాణం అది. ఓకే. ఇక్కడ సారీ కదా అత్తమ్మ? ఇది ఎక్కడ తీసుకున్నాం? ఆర్ఎస్ బ్రదర్స్ లోనే. లేదు, మా కొడుకు తెలిసిన దగ్గర తీసుకుంది. ఓ ఆహా, అక్క వాళ్ళ వదిన దగ్గర మర్చిపోయాను. ఇంకోటి చెప్పాలండి మీకు,
ఇది మా అన్నయ్య గారు చీర పెట్టిండారు నాకు. ఈ చీర అసలు నాకు కట్టుకుంటే ఎంత బాగుంటాను తెలుసా మీకు. అన్నయ్య గారు ఎవరు కాదండి, మా కొడుకు వాళ్ళ మా డాడీ. నేను ఈ చీర కట్టుకున్నట్ల మా అన్నని యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు అన్నదమ్ములు లేరు, అతనే అన్న అనుకుంటానండి. బిడ్డే నందుక పెళ్లికి కట్టుకున్నా. ఇది మా 15 ఏళ్ళ చీర. ఇది 15 ఏళ్ళు ఎక్కువే అవ్వచ్చు. ఓకే, ఇది మీ ఒంటి మీద ఉన్న చీర ఆల్మోస్ట్ సేమ్ కదా. ఇవి తీసుకొని కూడా 25 సంవత్సరాలు అవుతుంది, 2 చీరలు. కానీ ఇప్పుడు మార్క పెళ్ళప్పుడు నాకు బాగా చెల్లెలు ఫోటో పెళ్లికి పెట్టారు. మామయ్య నాకు బట్ట పెట్టలేదు, అప్పుడు పెట్టింది. కలర్ జామున్ అండ్ పింక్, నైస్ కలర్ కాంబినేషన్. ఇదేమో నేను మ్యారేజ్ కొనుక్కున్నాను, ఆర్ఎస్ దగ్గర కొనుక్కునే చీర. ఓకే, చిలక పచ్చ బ్లూ. ఇది కూడా ఒక మ్యారేజ్ డే చీర. ఇది కూడా అది కూడా మ్యారేజ్ డే తీసుకున్నాను. ఎక్కువ మటుకు మ్యారేజ్ డే, మాంకాల పండుగ, దసరా, ఇవి మాక్సిమం ఇవే ఉంటాయి చీరలు నాకు. మీరు మీ పెళ్లి చీర కూడా ఒకటి మళ్ళీ సేమ్ అలాగే ఉందని చీర తీసుకున్నారు. అది వేరే, అదేమో ఉప్పాడలు వస్తుంది. ఉప్పాడలు వచ్చింది, ఉప్పాడ సెక్షన్ అలాగే పెట్టాను. ఉప్పాడ చీర అప్పుడు వస్తుంది అన్నమాట. సో ఇది ఆర్ఎస్ బ్రదర్స్ లో తీసుకున్నాను. ఇప్పుడు నేను కట్టుకున్న చీర పెళ్లి చీర వినప్పుడు నచ్చింది చీరే. సో నేను చీర తీసుకున్నాను, అత్తయ్య చీర తీసుకున్నాము, కట్టుకుందామని. నేనేమో ఇలా తీసుకున్నాను, అత్తయ్య మధ్యలో అలాగా బూటీస్ వచ్చినాయి. చెల్లె పట్ల పోయినప్పుడు నచ్చి తీసేసుకో. మల్టీ కలర్ శారీస్. నెక్స్ట్ అత్తమ్మ ఈ చీర నాకు గుర్తుంది, నేను చెప్తాను దీని గురించి. ఇది నేను మైసూర్ లో తీసుకున్న శారీ. మైసూర్ లో తీసుకొని అత్తమ్మ కోసం అని తీసుకున్నాను మైసూర్ ట్రిప్ వెళ్ళినప్పుడు. దీనికి వర్క్ కూడా నేను నేర్పించాను. యాక్చువల్గా దీంట్లో బ్లౌజ్ వచ్చింది, కానీ నేను ఈ చీరలోంచి బ్లౌజ్ తీపిచ్చి హైలైట్ చేయించాను. వర్క్ బ్లౌజ్ బాగుంటుంది. ఇది మాత్రము నా మన్మన్ బర్త్డే అప్పుడే మనకి కాపర్ కలర్ అనేది ఫ్యాషన్ స్టార్ట్ అయింది. సో అప్పుడు నేను యాజ్ యూజువల్ ఎప్పుడు అత్తమ్మ ట్రెండ్ అని ఫాలో అవుతుంది కాబట్టి ఆ కాపర్ కలర్ తనకు నచ్చి తీసుకున్నారు అన్నమాట. డిఫరెంట్ గా ఉంది అని చెప్పి మా కొడుకు బర్త్డే కి తీసుకుంది. వాడికి ఇప్పుడు 5 years, అది 5 years 6 years అవుతుంది అనుకుంటా కదా అత్తమ్మ. సారీ 5 years. ఇది ఒకటి తీసుకున్నాను. ఆ రోజు 2 కొనుక్కున్నాను. బర్త్డేకి ఏది కట్టుకోను, నైట్ ఉంటుంది బర్త్డే ఫంక్షన్, నైట్ ఉంటుంది కదా. మీరు ఈ చీర తర్వాత మళ్ళీ కట్టలేదు కదా? కట్టలేదు. ఇది తీసుకున్నాను, 2 చీరలు తీసుకున్నాను. అదొకటి ఇదొకటి. అంటే నైట్ ఫంక్షన్ కదా, అది డల్ అయిపోతుందేమో, ఇది లైట్ అట్లా కొంచెం కన్ఫ్యూజన్ తీసేసుకున్నాను. 2 తీసుకున్నారు ఆప్షన్. బ్రౌన్ కలర్. ఇది నేను నా కోడలు 2 నేను తీసుకున్నాను. నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం చీర, ఎందుకంటే నాకు బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ తీసుకున్నాను. కట్టుకుంటే మాత్రం బాగుంటుంది. అవును, చాలా బాగుంటుంది. నైస్. ఇది కూడా మనం ఆర్ఎస్ బ్రదర్స్ కదా. ఇవి కూడా మనం ఆర్ఎస్ బ్రదర్స్. ఇది మాత్రం ఒక 30 years శారీస్. ఇది వెంకట్రావు అని స్టార్టింగ్ వచ్చింది చీరలో, ఆయన దగ్గర ఇచ్చిన చీరే ఇది ఇప్పుడు ఇంకా గట్టిగా బాగుంది. అన్ని కొన్ని చీరలు చీకిపోతుంటాయి మడతలలో, అట్లా లేదు చీర. నేను వేసే ఒక నెల కాగానే కొంచెం ఫోల్డింగ్ చేంజ్ చేస్తా ఉంటాను. చీరలు కొనడం ఒక్కటే కాదు, కట్టడమే కాదు, వాటిని మెయింటైన్ చేయడం అనేది ఒక ఆర్ట్. అసలు నిజం చెప్పాలంటే పెళ్లి చీరలు అప్పటి నుంచి ఇప్పుడు 40 years 42 years అప్పటి నుంచి ఆ చీరలు మెయింటైన్ చేస్తున్నారంటేనే అది నిజంగా గ్రేట్. అసలు నేను అత్తమ్మ దగ్గర చూసి నేర్చుకుంది అయితే అది. తను పట్టు చీరలు ఏవైతే పెళ్లి ఉంటాయో నార్మల్ గా అలాగా పెట్టేది, వైట్ క్లాత్ సన్నటి బట్ట వస్తుంది, మంచి మస్లిన్ క్లాత్ చుట్టేసి పెడతారు. దాంట్లో పెట్టేసి ఇట్లా మనం మడకేసి కట్టేసి అనుకో, జడ అనేది ఖరాబ్ కాదు. నేను అది ఇవన్నీ మళ్ళీ మడతలు అలాగే ఉండిపోతే మడతల్లో క్రాక్స్ వచ్చేస్తాయి కదా. అవన్నీ ఒక రోజు పెట్టుకుంటారు, 2-3 months ఒకసారి. అన్ని ఓపెన్ చేస్తారు, మళ్ళీ మడతేసి మళ్ళీ లోపల పెడతారు. సో చీరలు కొనడమే కాదు, తన దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎవరికైనా టిప్ కావాలంటే అవి మెయింటైన్ చేయడం కూడా ఒక ఆర్ట్ అనేది నా ఒపీనియన్. ఆ చీర ఎప్పుడు తీసుకున్నారా తమ్మ? ఇది నా దగ్గర రెడ్ లేవు బిడ్డ. నేను స్టార్టింగ్ పెద్ద మనిషి అయినప్పుడు నేను 13 ఏళ్ళ 11 ఏళ్ళ పాప ఉన్నప్పుడు మా మామ పెట్టిండు రెడ్ కలర్ చీరే. అది ఏమంటారు, బ్లూ కలర్ బార్డర్ ఉంటది. ఆ చీరే కొంచెం చీక్ పెరట్ అయింది.
అయిపోతే నేను అన్న కొడుతో నాకు రెడ్ కలర్ చీర కావాలి బిడ్డ అని అన్నండి. ఆమె అప్పటిదప్పుడు తీసుకొని చీర ఇప్పించింది నాకు. గుర్తులు కొన్ని గుర్తుంటే కొన్ని గుర్తుండే. నైస్. నా దగ్గర రెడ్ కలర్ అన్ని దగ్గర రెడ్ కలర్ లేదా చూడండి మీరు చీరలలో నాకు రెడ్ కలర్ లేదు. నైస్ నైస్. ఇది ఆమె తను ఇప్పించింది ఆ రోజు. నెక్స్ట్ ఇది ఇది మనం మన్మరాంది చీర కట్టించానండి. ఫంక్షన్ చేశాను. అమ్మాయికి 9 ఏళ్లకు ఒల్లెల్ ఫంక్షన్. తెలంగాణ వాళ్ళకైతే అర్థమవుతుంది. ఒల్లెల్ ఫంక్షన్ అని చేసాం. పంచలు ఒల్లెల్ ఫంక్షన్ చేసాము మా బాబుకి పంచలు. అప్పుడు అత్తయ్య గారు ఈ చీర కట్టుకున్నారు. ఈ చీర నిజామాబాద్ నుంచి తీసుకున్నాం. ఒక తెలిసిన నమ్ముతుంటే తీసుకున్నాం దగ్గర. కొంచెం అత్తయ్య స్మాల్ బిజినెస్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటారు. సో దానిలో భాగంగా తను ఈ చీర తన దగ్గర తీసుకునింది. చీర క్వాలిటీ కూడా బాగుంది. నేను బాగా నచ్చి తీసుకున్నారు. ఇది పటోలా టైప్ కదా అట్లా. లేని శారీ లేని టైప్ అన్నది ఉండదు. అన్ని ఆడవాళ్ళకి అదే కదండి కావాల్సింది. నగలు లేకున్నా కానీ అండి ఒకటి చెప్తున్నా బాగా తినండి. నగలు వేసుకోవాలి మంచిగా తయారు కావాలన్నది ఏమీ లేదు. మనం మంచి చీర కట్టుకుని చాలు. 100 రూపాయల చీర అయినా మంచి కట్టుకునే తీరులు బట్టే ఉంటది. మనం ఏదో వేలు పెట్టి కొనే అవసరం ఉండదు. ఇది ఎప్పుడు తీసుకున్నారు? ఇది తీసుకొని చాలా ఒక 6-7 ఏళ్ళు అవుతుంది. కానీ మొన్న మా బిడ్డేది పెళ్లి కూతురు ఆషాఢంలో తీసుకున్నాను కదా. ఆషాఢంలో ఆఫర్లో తీసుకున్నానండి. మ్యారేజ్ అవుతుంది అయితే పెళ్లి చేసినప్పుడు కట్టుకున్నానండి చీర. నైస్ నైస్. ఇది ఇక్కడ శారీ కదా. శారీ తర్వాత చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ఇదేమైంది ఇది 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 నాకు ఈ డిజైన్ పాత మోడల్ డిజైన్ నచ్చి తీసుకున్నాను ఈ చీర. నాకు చాలా నచ్చింది. ఇది కూడా పాత మోడల్ వరమహాలక్ష్మిలో తీసుకున్నాం కదా. RS బ్రదర్స్ తీసుకున్నాను. అంటే ఒక తెలిసిన అతను ఉన్నాడు. ఇట్లా కొంచెం సేల్ ఉన్నప్పుడు చెప్తాను అనమాట నాకు ఫోన్ చేసి అమ్మాయి చీర ఇట్లున్నది అనేసి. ఇది యాక్చువల్ చెప్పాలంటే 15,000 ఉంటాయని చెప్పింది బయట. నాకు తక్కువ ఇచ్చేసిన అనమాట. ఆఫర్ ఉన్నప్పుడు తను మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. మేము వెళ్ళి తీసుకుంటాము. ఇది మా కూతురు ఏంటంటే ఏమంటారు దాన్ని ఎదుర్కొంటే మన దాంట్లో ఎదుర్కొంటాం చూడండి. ఎదుర్కోళ్ళకి కట్టుకున్నాం. ఎవరు హారిక పాపకి వెళ్ళినప్పుడు ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తే హ్యాపీగా అంటే చీరలు చూపిస్తున్నారు కానీ ఓపెన్ చేయట్లేదు అన్న ఫీలింగ్ ఉండదు. ఎస్ నైస్. సో ఇది దీంట్లో ఒక టిప్ చెప్తాను నేను. ఎవరైనా సన్నగా కనిపించాలి అనుకునే వాళ్ళు పళ్ళు ఇలాగా పెట్టి కట్టుకోవాలనుకునే వాళ్ళు స్టెప్స్ పెట్టి ఇలాగా 2 sides పెద్ద బార్డర్ ఉన్నాయి తీసుకున్నారంటే సో డెఫినెట్లీ సన్నగా కనిపించదు, పొట్టగా కనిపించదు. పక్కా నాది గ్యారంటీ. కొన్ని టిప్పులు చెప్తే చూడండి మీరు కూడా కొంచెం మీకు కూడా యూస్ అవుతాయి. మీరు కూడా కొంచెం ఐడియా ఉంటుంది. మీకు కూడా కొంచెం కట్టుకోవాలంటే ఇది మన ఒక 4 years బ్యాక్ దసరాకి తీసుకున్నానండి. ఇది కూడా వెంకట్రావు దగ్గర చెప్తున్నాను. మ్యాక్సిమం నా చీరలన్నీ తన దగ్గర వస్తారు. ఈ చీర చెప్పే అవసరం లేదండి. ఇదైతే 30 years కావచ్చండి. స్టార్టింగ్ వచ్చిండు ఆయన దగ్గర అప్పుడు తీసుకున్న చీరే. ఇప్పటికీ ఇట్లా ఈ మోడల్ ఉంటుందో లేదో నాకు తెలియదు. ఇలా చీరలో బట్ట వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ ఈ చీర మాత్రం ఎన్నిసార్లు కట్టినా కానీ ఇట్లనే ఉంటుందండి. ఈ శారీకి యాక్చువల్లీ ఇది కూడా ఒక కజిన్, మా ఆయన వాళ్ళ కజిన్ పెళ్లి సతీష్ అనే బావగారు కొడుకు పెళ్లి కట్టుకున్నానండి. ఇది చీరకు ఒక స్టోరీ ఉంది. ఏంటంటే ఇప్పుడు ఇదే చీర అంటే ఎందుకు స్మాల్ బిజినెస్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలనడానికి ఒక రీజన్ ఏంటంటే ఇదే ఆల్మోస్ట్ సేమ్ చీర మా ఫ్రెండ్ 9,000 కి కొనింది ఒక షాపింగ్ మాల్లో. అదే చీర మాకు ఇంటికి వచ్చి చీరలు అమ్మేట ఆయన 3,000, 3,500 ఏమో ఇచ్చిపోయాడు. అంటే దాంట్లో ఏసీ అని, మెయింటెనెన్స్ అని, సాలరీలు అని అవన్నీ వాళ్ళు మనకు ఛార్జ్ చేస్తారు. అదే చీర మనకి 3,000, 3,500 ఏమో ఇచ్చేసి వెళ్ళాడు. సో దట్స్ ద రీజన్ స్మాల్ బిజినెస్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేది మా అత్తయ్య గారు ఒపీనియన్. అంతే కదా. నెక్స్ట్ శారీ యాక్చువల్లీ దీనికి సేమ్ బ్లౌజ్ వచ్చినా కూడా అత్తమ్మ ఏం చేశారంటే గ్రీన్ కలర్ వర్క్ బ్లౌజ్ వేయించుకొని దాంతో ప్యాచప్ చేశారు. బాగుండింది. దిస్ ఇస్ ది శారీ. ఇదేమో మా బావ కొడుకు బిడ్డ పుట్టినప్పుడు కొట్టాను ఇష్ట ఫంక్షన్ కట్టుకున్నాను. కలర్ బాగుంది. కలర్ చాలా బాగుంది.
నేను ఎన్నిసార్లు చూస్తానా మళ్ళీ నాకు చూసినప్పుడు మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే అన్ని చీరలు ఉంటాయి. నైస్. ఇది మళ్ళీ కట్టలేదు కదా తమ్మా? ఎప్పుడు కట్టారా? కట్టాను కదండి, నేను చీరలు కొంచెం జాగ్రత్త చూసుకుంటాను, అది నేను మెయింటెనెన్స్. ఇదేమో ఒకటి పండగ మాంకాల పండగ కట్టుకున్నాను చీర. అది కూడా ఆర్ఎస్ బ్రదర్స్ లోనే తీసుకున్నాను కదా. గుర్తుంది, నా పెళ్లి తర్వాత తీసుకున్నాయని నాకు గుర్తుంది. మీ ఇద్దరం ఇది కూడా మాంకాల పండగ, అమ్మవారి బోనాల పండుగ చూడండి, సికింద్రాబాద్ బోనాల పండుగ అప్పుడు మాకు చాలా దగ్గర. ఇది మా చీరాయి దగ్గర. ఇది కూడా మాక్సిమం మ్యారేజ్ డేకు, దసరాకు ఇవి పెట్టుకునే చీరలు ఎక్కువ ఉంటాయి నా దగ్గర. ఇది ఒక అదే మ్యారేజ్ డే ఓపెన్ చేయండి. దీని కలర్ అసలు అందమైన కలర్ మీరు దాచేస్తున్నారు. యాష్ అండ్ బ్లూ క్రేజీ కాంబినేషన్. తను తీసుకొని కూడా ఒక 5-6 ఇయర్స్ ఎక్కువే అవుతుంది. నాకు తెలిసి మేము మాక్సిమం కరోనా టైంలో కూడా ఆపలేదు అనుకుంటా చీరలు కొన్నాం కదా అత్తయ్య. నైస్, వెరీ నైస్ శారీ. అత్తమ్మ ఇవాళ బాగా కలిసిపోయాను. మీరు సగం చీరలు కూడా నేను కవర్ చేయలేకపోయినా. 40 ఏళ్ళ సామ్రాజ్యం ఇది. అది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తాం కదా, అప్పుడు మీరు ఇంకే చీరలు చూపిస్తారు నాకు? గద్వాల్ కాటన్ చూపిస్తాను, పాడ చీరలు, వర్క్ చీరలు. అలా కొన్ని నేను వర్క్ చేసిన చీరలు కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, దాని సొంతంగా వర్క్ చేసిన చీరలు కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. అండ్ దిస్ ఇస్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్. ఐమ్ హరిష్మా. బై బాయ్.